హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. మేమైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. నాకు కుదిరినంత విధంగా నాకు వచ్చినట్లు నేనైతే ఈ వ్లాగ్ చేస్తాను. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. విలేజ్ వ్లాగ్ ఎలా ఉండిద్ది ఏంటి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనేది. ఇప్పుడైతే 7 అయింది ఫ్రెండ్స్. మేమైతే 7కి అయితే లేచాము. చూడండి విలేజ్ వాతావరణం ఎంత కూల్గా ఉందో. ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు. పాప అయితే ఇంకా పడుకొనే ఉంది, ఇంకా లేవలేదు. బాబు అయితే చూడండి ఇక్కడైతే ఆడుకుంటున్నాడు. ఇదైతే అమ్మ వాళ్ళ కిచెన్ అయితే ఈరోజు ఎలా సర్దుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది మాత్రం చూపిస్తాను. ఒకసారి అమ్మ వాళ్ళది కిచెన్ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. మీరు చూసుంటే కామెంట్ చేయండి, చూడకపోతే చూసేయండి. గిన్నెలు అయితే చూడండి, గిన్నెలు అయితే కడిగేయాలి. మొత్తం అయితే క్లీన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ లాస్ట్లో ఎలా ఉంది ఏంటని చెప్పేసి. చూసారు కదా ఫ్రెండ్స్, సింకులు అయితే గిన్నెలు అయితే ఉన్నాయి. ఆ గిన్నెలన్నీ తోమేసి బ్రేక్ఫాస్ట్ అలాగే వంట కూడా స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ మొత్తం క్లీన్ చేస్తాను. క్లీన్ చేసేటప్పుడు కూడా వీడియో తీస్తాను. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా అమ్మ వాళ్ళ వంటగది అయితే ఇలా క్లీన్గా, చిన్న వంటగదిని చాలా నీట్గా అయితే సర్దేసుకున్నాను. చూడండి, చిన్న వంటగదిని చాలా నీట్గా సర్దుకుంటే మనకి చాలా ప్లేస్ అలాగే చాలా నీట్గా అయితే ఉంటుంది. తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. రైస్ కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. తర్వాత బీరకాయ మునక్కాయ కర్రీ చేద్దామని చెప్పేసి బీరకాయలు ఇలా పేలు తీసేసి మునక్కాయలు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత బీరకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేశాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు, మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ వేసుకొని పకోడీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అందులో వాటర్ పోయేంత వరకు ఉడికించుకొని బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, తర్వాత కారం వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి రైస్ చపాతీలో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రైస్ కూడా ఉడికిపోయింది. ఈరోజు మా లంచ్ అయితే రైస్, బీరకాయ కర్రీ అలాగే వడలు అయితే చేసుకున్నాం. ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు మ్యాగీ కావాలన్నారు. సో మ్యాగీ హెల్తీ ఏం కాదు, నేను 2 వీక్స్ ఒకసారి చేస్తాను. పిల్లలు అడుగుతూ ఉంటారు కాబట్టి మ్యాగీ అయితే చేసి ఇచ్చాను. మా పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టం. సో మ్యాగీ అంటే ఇష్టం లేని పిల్లలు అయితే ఎవరు ఉన్నారు కదా. సో చేసి ఇచ్చాను, తినేశారు. తర్వాత వడలు, ఇంకొంచెం ఇడ్లీ పిండికి అయితే పప్పు నానబెట్టేసుకున్నాను. ఆ పప్పుని కొంచెం ఇలా దిబ్బ రొట్టెలుగా అలాగే ఇడ్లీ పిండికి అయితే వేసేసుకున్నాము. మినపప్పుని బాగా మెత్తగా మిక్సీకి వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా దిబ్బ రొట్టెలాగా వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకొని ఫ్లిప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. కారంతో కానీ చట్నీతో కానీ సూపర్ టేస్టీగా ఉండిద్ది. సాంబార్తో అయితే ఇంకా బాగుండిద్ది. ఈవినింగ్ వచ్చేసరికి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నగా ఇలా చామంతి మొక్కలు, బంతి మొక్కలు అలాగే సన్నజాజి మొక్కలు అయితే పెట్టారు. చూడండి, పూలు అయితే ఉన్నాయి. ఈ చామంతి మొక్కలు అనేది తోటలో వేయంగా మిగిలితే ఇక్కడైతే నాటారు. సన్నజాజి మొక్కలు కూడా 5 మొక్కలు ఉన్నాయి. అవి పెద్ద పెద్దగా అల్లుకున్నాయి. నేనైతే పూలు కోస్తున్నాను. ఈవినింగ్ పూలు కోసేసి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నేనైతే ఇలా పూలు కోస్తూ ఉన్నాను. సన్నజాజులు చాలా మంచి స్మెల్ వస్తాయి విచ్చుకున్నప్పుడు. అలాగే మనం తలస్నానం చేసినప్పుడు ఈ సన్నజాజులు కానీ పెట్టుకుంటే తలంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా మొత్తం కోసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. వంట అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. సేమ్ పోపు వేసేసుకొని
దంచుకున్న వెల్లుల్లి అవన్నీ వేసుకొని దొండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నైట్ అయితే డిన్నర్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఇలా అయితే అయిపోయింది. మేము హైదరాబాద్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళే వీడియోస్ కూడా పెడతా ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.